బిగ్ బాస్ 4వ సీజన్లో 11వ రోజు షో కాస్త రసవత్తరంగా సాగింది. ఒకవైపు వైల్డ్ కార్డ్తో అవినాష్ ఎంట్రీ ఇవ్వడం, అభిజిత్, మోనాల్, అఖిల్ మధ్య ట్రయాంగిల్ లవ్ ట్రాక్, అవినాష్ గంగవ్వతో క్యాట్ వాక్, గంగవ్వ అనారోగ్యానికి గురవ్వడం చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. ఇప్పటి వరకు బిగ్ బాస్ 4లో అభిజిత్, మోనాల్ గజ్జర్, అఖిల్ మధ్య లవ్ ట్రాక్తో నడిపించారు. అది కాస్త బోర్ కొడుతుంది. పులిహార బ్యాచ్లుగా అభిజిత్, అఖిల్ వ్యవహరించి విసుగు తెప్పించారు. అయితే ఇప్పుడు లవ్ ట్రాక్ని కాస్త మార్చారు. కొత్త లవ్ ట్రాక్ని తెర మీదకి తీసుకొచ్చారు. జోర్దార్ సుజాతని ట్రాక్లోకి లాగారు. ప్రారంభంలో రాత్రి ఎప్పట్లాగానే అభిజిత్, సుజాత, దేవి నాగవల్లి, దేత్తాడి హారిక కలిసి గుసగుసలాడారు. సుజాత లవ్ అఫైర్ గురించి చర్చించారు. ఇందులో ఎవరో ఒకళ్ళని కనెక్ట్ చేసుకోవాలని, అందుకు నోయల్ మాత్రమే ఆప్షన్ అని సుజాతకి నాగవల్లి, హారిక, లాస్యా సూచించారు. అభిజిత్ గురించి అడగ్గా తనకు అలాంటి ఒపీనియన్ లేదని తెలిపాడు. తనను చెల్లిలా భావిస్తున్నానన్నారు. ఆ తర్వాత ఆమె నోయల్ వద్దకు వెళ్లి విషయం చెప్పగా తాను కూడా క్లియర్గా ఉంటానని, సిస్టర్లా భావిస్తానని తెలిపాడు. ఎవరేమన్నా పట్టించుకోకని చెప్పాడు. మరోవైపు అభిజిత్, సుజాత మధ్య రహస్య చర్చలు జరిగాయి. ప్రారంభంలో సుజాత విషయంలో లవ్కి సంబంధించి తనకున్న అభిప్రాయంపై అభిజిత్ ఛీ నాకు చెల్లిలాంటిది అనడాన్ని తాను ఫీల్ అయ్యానని సుజాత తెలిపింది. తన ఉద్దేశం అది కాదని ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు అభిజిత్. కాసేపు వీరి మధ్య హై డ్రామా కొనసాగింది. సుజాత కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ఎపిసోడ్ చూస్తుంటే మొత్తంగా మరో కొత్త లవ్ ట్రాక్కి తెరలేపారని అర్థమవుతుంది. అదే సమయంలో నోయల్, సుజాత మధ్య ఏదో ఎమోషనల్ బాండింగ్కి తెరలేపారు. సుజాతకి అభిజిత్ పైన, నోయల్ పైన ఇంట్రెస్ట్ ఉందనేలా ఈ ఎపిసోడ్ కొనసాగింది. మొత్తంగా అభిజిత్, మోనాల్, అఖిల్ నుంచి లవ్ ట్రాక్ని అభిజిత్, నోయల్, సుజాతల వైపు తిప్పారు. మరి ఇది ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.